సర్వోన్నతుడైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ రీతిగా అలుపెరుగని సైనికుల వలె బెరాకా వర్షిప్ టీం వారు దేవుని యొక్క సువార్తను, దేవుని నామ ఘనతను ప్రకటిస్తూ కొనసాగిస్తున్న ఈ కార్యక్రమాన్ని దేవుడు ఇంకా రాకడ పర్యంతము ఈ రీతిగా దేవుని నామ ఘనత కొరకు వాడుకోవాలని కోరుతున్నాను. ఆ రీతిగా వాడబడినట్లుగా ప్రార్థన సహాయాన్ని కోరుతున్నాం. ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ఇంకా అనేక మందిని ఈ కార్యక్రమం చూడగలుగునట్లుగా మీ స్నేహితులను, బంధువులను ప్రేరేపించండి. దేవుడిచ్చిన ఈ ధన్యత, ఈ కృప, దేవుడు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యాన్ని అనేక మంది తెలుసుకొని వారి జీవితాలలో విడుదల పొందుకొనగలుగునట్లుగా వాడబడాలని కోరుతున్నాను. దేవుడు ఈ సమయాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఈ సమయంలో మరొకసారి మిమ్మల్ని రీతిగా కలుసుకొనటానికి దేవుడు అనుగ్రహించిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తా ఉన్నాం. దేవుడు గొప్ప దేవుడు, ప్రేమ కలిగిన వాడు, నమ్మదగిన దేవుడు, యథార్థవంతుడు, ఆయన మాట తప్పని దేవుడు, ఆపత్కాలములలో నమ్ముకొనదగిన సహాయకుడైన దేవుడు, అందరికీ ఉపకారి అయి ఉన్నటువంటి సర్వశక్తుడు. ఈరోజు మనకిచ్చిన ఈ సమయాన్ని ఆయన నామ ఘనత కొరకు సమర్పిస్తూ తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. మహాగణుడవు, మహోన్నతుడవు, పరిశుద్ధుడవు, నిత్య నివాసినైనా మీకు వందనాలు. మరొక దినములో మమ్మలను ప్రవేశపెట్టి మమ్మలను సజీవులుగా నిలువబెట్టి ప్రాణముతో మీ నామాన్ని స్తుతించగలుగునట్లుగా భూమి మీద మమ్మలను నిలవబెట్టినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ కృపను, మీ దయను, మీ కనికలను మా పట్ల విస్తరింపచేయండి. ఈ సమయంలో కూడా మీరు మాతో మాట్లాడి మమ్మలను సరిచేసి మీ దృష్టి ఎదుట మేము నిందారహితులుగా ఉండగలుగునట్లుగా మాకు కృప చూపించండి. మా నడతలను సరిచేయండి, మమ్మలను బాగు చేయండి, మీ రూపంలోనికి మార్చండి. తండ్రి వందనాలు. మీ రూపంలోను మీ పోలికలోను సృజింపబడినట్లుగా కృప చూపించి ఆత్మలో స్థిరత్వము, బలము దయచేయమని, మీ సన్నిధిలో స్థిరపడుటకును మీ నామ ఘనత నిమిత్తమైన సాక్షులుగా జీవించుటకు మీరు మాకు కృప చూపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి ఈ కార్యక్రమం అంతటిని మీ చేతులకు అప్పగిస్తూ ప్రార్థించి అడిగి వేడుకొని ఉన్నాం మా గొప్ప తండ్రి. ఆమేన్. ఆమేన్ చెప్తాం అందరం. ఆమేన్. ఈ సమయంలో మా కుమార్తె ఏంజిల్ వచ్చి పాట పాడి కొద్ది సమయము ఆరాధనలు నడిపించాలని కోరుతూ ఉన్నాం. దేవుని నామానికి వందనాలు. మళ్ళీ ఈ రీతిగా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం సంతోషం. ఈ సమయంలో పాట పాడుకుని తర్వాత ఆరాధనలోకి వెళదాము. ఎంత పెద్ద పోరాటమో అంత పెద్ద విజయము, ఎంత పెద్ద పోరాటమో అంత పెద్ద విజయము, పోరాడుతాను నిత్యము విజయమనే తథ్యము, పోరాడుతాను నిత్యము విజయమనే తథ్యము. వాక్యమనే ఖడ్గమును ఎత్తిపట్టి విశ్వాసమనే డాలును చేతపట్టి, వాక్యమనే ఖడ్గమును ఎత్తిపట్టి విశ్వాసమనే డాలును చేతపట్టి ముందుకే దూసుకెళ్ళెదన్ యెహోవాదే యుద్ధమనుచు, ముందుకే దూసుకెళ్ళెదన్ యెహోవాదే యుద్ధమనుచు. ఎంత పెద్ద పోరాటమో అంత పెద్ద విజయము, ఎంత పెద్ద పోరాటమో అంత పెద్ద విజయము, పోరాడుతాను నిత్యము విజయమనే తథ్యము, పోరాడుతాను నిత్యము విజయమనే తథ్యము. ప్రార్థన యుద్ధములు కనిపెట్టి సతాను తంత్రములు తొక్కిపట్టి, ప్రార్థన యుద్ధములు కనిపెట్టి సతాను తంత్రములు తొక్కిపట్టి ముందుకే దూసుకెళ్ళెదన్ యెహోవా నిస్సి అనుచు, ముందుకే దూసుకెళ్ళెదన్ యెహోవా నిస్సి అనుచు. ఎంత పెద్ద పోరాట
విజయం అనేది తథ్యము, పోరాడతాను నిత్యము, విజయం అనేది తథ్యము. యేసు కాడిని భుజమున పెట్టి వాగ్దాన తలుపు విసుగక తట్టి, యేసు కాడిని భుజమున పెట్టి వాగ్దాన తలుపు విసుగక తట్టి, ముందుకే దూసుకెళ్ళదన్ సిలువ సమాప్తమైనదనుచు, ముందుకే దూసుకెళ్ళదన్ సిలువల సమాప్తమైనదనుచు. ఎంత పెద్ద పోరాటమో అంత పెద్ద విజయము, ఎంత పెద్ద పోరాటమో అంత పెద్ద విజయము. పోరాడతాను నిత్యము, విజయం అనేది తథ్యము, పోరాడతాను నిత్యము, విజయం అనేది తథ్యము. హల్లెలూయా. అందరూ లేచి నిలబడినట్లయితే ఈ సమయంలో ప్రతి ఒక్కరం కలిసి మనం అందరం పరిశుద్ధుడైన దేవుని సన్నిధి మన మధ్య ఉండగా అందరం కలిసి ఆయనను స్తుతించి ఆరాధిద్దాము. మనల్ని సజీవులుగా ఉంచిన దేవుణ్ణి, మనకు ఆరోగ్యం ఇచ్చి ఇప్పటి వరకు మనల్ని కాపాడుతూ మన చేయి పట్టుకొని నడిపిస్తున్న దేవుణ్ణి స్తుతిద్దాము. పరిశుద్ధుడానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. నీ కృపకై వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా, నీ అద్భుత కార్యములకై వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. మీరు మాతో మాట్లాడుతున్న ప్రతి విధానమును బట్టి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. మీరు మాతో నిలబడి నా ప్రభా మీ కృపను బట్టి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ నా ప్రభా మా నీతి మా గొప్పతనము కాదు కానీ కేవలం మీ కృపను బట్టి మమ్మల్ని కాపాడుతున్నందుకే వందనాలు చెల్లిస్తున్నాను. నీ కృపను బట్టి మాకు ఆరోగ్యం ఇచ్చినందుకే వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. నీ కృపను బట్టి మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. నీకే స్తుతులు, స్తోత్రములు ప్రభా. మా ప్రతి నిందను అవమానమును కొట్టివేస్తూ నా ప్రభా మా తరపున మీరున్నారని ప్రతి ఒక్కరూ తెలుసుకునే విధముగా నా తండ్రి మేము నీ వారమని నా ప్రభా మీరు మాకు గుర్తు చేస్తూ మమ్మల్ని నడిపిస్తున్న విధానానికే నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నీకే స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఈ సమయంలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. నీ ఆత్మతో అభిషేకించండి నా తండ్రి. ఆత్మదేవుడు ప్రతి ఒక్కరి మధ్య సంచరిస్తూ ఉండగా ప్రభా నా ప్రభా ఈ సమయంలో ఆత్మ వరములతో నింపబడటకు ప్రతి ఒక్కరికి సహాయం చేయండి తండ్రి. నా ప్రభా వారి హృదయ లోతుల్లోకి చూస్తూ వారి ఇబ్బందులను బాధలను గ్రహిస్తూ వాటన్నిటిలోనూ నీలో సంతోషించే విధంగా నా ప్రభా నీలో ఆనందించే విధంగా ప్రతి ఒక్కరిని మారుస్తున్నందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. నీ కృపకై వందనాలు తండ్రి. నీ అద్భుత కార్యములకై వందనాలు. భీకరుడవైన దేవ, ఆశ్చర్యకరుడవైన దేవా నీకే స్తుతులు నా తండ్రి. నీకే వందనాలు ప్రభా. నీ కృపకై వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నీ అరచేతిలో దాస్తూ మా చేయి పట్టుకొని నడిపిస్తున్నందుకే నీకు వందనాలు ప్రభా. నీకే స్తుతులు, స్తోత్రములు తండ్రి. ప్రతి ఒక్కరిని తాకుతున్న విధానానికి వందనాలు ప్రభా. హృదయాలు ప్రభా వారి హృదయం లోతులోకి చూస్తున్న ప్రభా ప్రతి ఒక్కరికి సంతోషమును ఆనందమును ఇస్తున్నందుకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. మా నిరీక్షణగా మీరుంటూ మా బలముగా మీరుంటూ నా తండ్రి ప్రతి సమయంలో నీ ఎద్దుకు పరిగెత్తి వచ్చినప్పుడు ప్రభా మమ్మల్ని కౌగలించుకుంటూ దరి చేర్చుకుంటూ నా ప్రభా నీ ఆత్మ ద్వారా మీరు మాకు మీ ఆదరణనిస్తూ మీ కృపలో బలపరుస్తున్నందుకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నీకే స్తుతులు, స్తోత్రాలు ప్రభా. నా నిరీక్షణాధారమా, నా బలమా, నా శైలమా, నా శృంగమా, నా కేడమా, నీవే నీవే నా సర్వము, నీదే నీదే ఈ జీవము. నా నిరీక్షణాధారమా, నా బలమా, నా
అతిశయమా శ్రమల కోలిమి నన్ను కాల్చుచుండగా ఏమి తోచకనే కేకవేయగా నీవే నన్ను విడిపించిన దేవుడవు నీవే నాకు ఆదరణ చూపావు నీవే నా సర్వము నీదే ఈ జీవము నా నిరీక్ష నా ధారమా నా బలమా నా ధైర్యమా నా శృంగమా నా అతిశయమా నా నిరీక్ష నా ధారమా నా బలమా నా కేడమా నా శృంగమా నా శైలమా. దేవానికి స్తుతులు స్తోత్రాలు తండ్రి. అవును ప్రభా, నీవు మాకు తోడుగా ఉంటూ ప్రతి క్షణము నీవే ఉంటూ ఆదరణ చూపిస్తూ నడిపిస్తున్నందుకై నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. నీ కృపకై వందనాలు చెల్లిస్తున్నాను నా తండ్రి. నా ప్రభా, శ్రమలలో ఇబ్బందులలో నా ప్రభా నీ వాక్యము ద్వారా బలపరుస్తున్న విధానానికై నీకు వందనాలు తండ్రి. ప్రతి చిన్న మాట ద్వారా నా ప్రభా మీరున్నారనే ధైర్యమును మాకు కలుగు చేస్తూ నడిపిస్తున్నందుకే వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. సమయంలో ప్రతి ఒక్కరిని నీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. వారి హృదయాల్లోకి మీరు చూస్తూ ప్రభా వారికి అవసరమైన ఆదరణను ఓదార్పును ఇస్తూ మీరు మాట్లాడుతున్న విధానానికే నీకు వందనాలు తండ్రి. నీకే స్తుతులు స్తోత్రములు ప్రభా. నీ గొప్ప శక్తిని ఈ అద్భుతములను నీ కార్యములను మేము రుచి చూడటానికి సహాయం చేయండి ప్రభా. నా తండ్రి, మాటలు మాత్రమే కాక ప్రభా అనుభవపూర్వకమైన జ్ఞానమును మేము సంపాదించుకోవటకు సహాయం చేయండి నా ప్రభా. నీ ఆత్మాభిషేకంతో నింపండి ప్రభా. నీ జ్ఞాన వాక్కును మాకు విడుదల చేయమని వేడుకుంటున్నాను ప్రభా. ఆత్మ ఫలములు ఫలించుటకు ఆత్మవరములతో నింపబడి నీ కొరకు వాడబడుటకు మా జీవితంలో నేను కనపరచుటకు సహాయం చేయండి తండ్రి. నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. అద్భుత కరుడా నీకే వందనాలు తండ్రి. భీకరుడైన దేవా నీకే వందనాలు ప్రభా. అగ్ని జ్వాల వంటి కన్నులు కలవడానికే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నీ అభిషేకంతో నింపండి తండ్రి. నా ప్రభా ఆత్మతో నింపబడి నా ప్రభా నీ కొరకు ప్రకాశించుటకు సహాయం చేయండి నా తండ్రి ప్రభా. జ్ఞానం కలిగి నా ప్రభా నీ ఆత్మలో నా ప్రభా నీ మాటలను అనుసరిస్తూ నడవటానికి సహాయం చేయండి. మాకు జ్ఞానమును వివేచనను తెలివిని దయచేయండి ప్రభా. మా జీవితంలో వాక్యము ద్వారా కట్టుకుంటాను మాకు నేర్పించండి ప్రభా. నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. నీకే వందనాలు ప్రభా. నా ప్రభా మమ్మల్ని అభిషేకిస్తున్నందుకే వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. సంపూర్ణ ఆరోగ్యమును విడుదలను ఇస్తున్నందుకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నీకే స్తుతులు స్తోత్రాలు ప్రభా. అభిషేకమా ఆత్మాభిషేకమా నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయా. అభిషేకమా ఆత్మాభిషేకమా నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయా. నీవు నాతోనుండా నాకు భయమే లేదు. నేను దావీదు వలెనుందును. నీవు నాతోనుండా నాకు భయమే లేదు. నేను దావీదు వలెనుందును. గొల్యాతును పడగొట్టి జయముందెదన్. గొల్యాతును పడగొట్టి జయముందెదన్. అభిషేకమా ఆత్మాభిషేకమా నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయా. నీవు నాతోనుండా నేను ఎలీషా వలె యోర్దానును విడగొట్టెదన్. నీవు నాతోనుండా నేను ఎలీషా వలె యోర్దానును విడగొట్టెదన్. ఎన్నో ఘనమైన కార్య
అభిషేకించండి ప్రభా. నా ప్రభా, నీ కొరకై ఘనమైన కార్యములు చేసేవారంగా ప్రభా, నీ ఆత్మను కలిగి ధైర్యంగా నీ వాక్కును ప్రకటించే వారంగా మమ్మల్ని మార్చండి ప్రభా. మా వేళ్లకు సమరమును నేర్పించి ప్రభా, ప్రతి సమస్యలను ధైర్యం కలిగి నిలబడుటకు నీ వాక్యము ద్వారా ప్రభా ధైర్యవంతులముగా నిలవబడిన తండ్రి, ప్రతి పోరాటమును పోరాడుటకు మాకు సహాయం చేయండి ప్రభా. మాకు పోరాట పట్టుమను దయచేయండి తండ్రి. ప్రతి పరిస్థితిలో, ప్రతి ఇబ్బందిలో నా ప్రభా, ప్రతి మనిషితోనూ నీ వాక్కు ద్వారా నా ప్రభా నీ బలమును పొందుకొని మేము పనిచేయటకును పోరాడుటకును నా ప్రభా గెలిచి నిలబడుటకు నా ప్రభా నీ నామానికి మహిమ ఘనత తెచ్చేవారంగా మేము నిలబడుటకు మాకు సహాయం చేయండి నా ప్రభా. మా ప్రతి బలహీనతలను జయించటానికి నీ వాక్యమును ప్రభా ఉచ్చరిస్తూ, నీ వాక్యమును మా జీవితంలో ప్రకటిస్తూ, విడుదలను ప్రకటిస్తున్న ప్రభా నీ కొరకు లేచి నిలబడటానికి సహాయం చేయండి తండ్రి. ఆ విధంగా మమ్మల్ని అందరినీ అభిషేకిస్తున్నందుకే వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. అవును ప్రభా, నా తండ్రి, దావీదు వలె గొలియాతు వంటి సమస్యలను ఎదిరించే వారంగా నా తండ్రి నీ వాక్కు అనే రాళ్లతో వాటిని ఎదిరించి నా ప్రభా నిలబడగలిగే వారంగా మమ్మల్ని మారుస్తున్నందుకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. ఎటువంటి సమస్య అయినప్పటికీ ప్రతి దానిని దాటుకుంటూ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ప్రభా నీవు కోరుకున్న ప్రణాళిక ప్రకారం, నీవు కోరుకున్నట్టుగా నీవు మేము ఎలా ఉండాలని ఆశపడుతున్నావో ప్రభా ఆ విధంగా మార్చబడేలాగా మీరు మమ్మల్ని తయారు చేస్తున్న విధానానికే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నీ అభిషేకంతో మమ్మల్ని అందరినీ నింపినందుకే వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. నీ అద్భుత కార్యములకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ సమయంలో నా ప్రభా ఎవరెవరైతే యవనం బిడ్డలైనప్పటికీ ఎవరైనప్పటికీ ప్రభా ఎవరి విషయంలోనూ ఏ పరిస్థితి విషయంలో భయపడుతున్నారో నా ప్రభా వారిని జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. మీరున్నారనే ధైర్యం దయచేయండి ప్రభా. అది ఎట్లాంటి పరిస్థితి అయినా వారిని బయటకు తీసుకురాగలిగే శక్తి మీకు మాత్రమే ఉన్నది ప్రభా. మనుషులు ఏమి చేయలేకపోవచ్చు కానీ నా ప్రభా మీ శక్తి ముందు ఎవరైనా ఏదైనా తలవంచాల్సిందే ప్రభా. యెహోవా మా పక్షంలో ఉండగా మనకు విరోధి ఎవడని చెప్పినట్టుగా నా తండ్రి మీరు మా పక్షంలో ఉన్నారని మేము గ్రహించగలుగునట్లుగా అద్భుతములు చేయండి ప్రభా. వారు భయపడే ప్రతి సమస్యకి నా ప్రభా, భయపడే ప్రతి వ్యక్తికి నా తండ్రి మధ్యలో మీరు రండి ప్రభా. మీరున్నారనే ధైర్యమును మాకు దయచేయండి ప్రభా. అదే విధంగా నా ప్రభా నీలో భయం కలిగి భక్తి కలిగి నా ప్రభా ధైర్యంగా నిలబడుటకు మాకు సహాయం చేయండి. నీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ప్రతి సమస్యను జయించే వారిగా మమ్మల్ని తీర్చిదిద్దుతున్న విధానానికి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ సమయంలో ప్రతి ఒక్కరికి విడుదల ఇచ్చారని నా ప్రభా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడినందుకే వందనాలు చెల్లిస్తున్నాను. వారి హృదయాలను తాకి నా ప్రభా మీరు పక్కనే ఉన్నారని, వారి పక్కన నిలబడి యుద్ధము చేస్తున్నది మీరని, మీరే విజయం ఇస్తారని ప్రతి ఒక్కరికి మీరు సమాధానం ఇచ్చిన విధానానికే వందనాలు చెల్లిస్తున్నాను. నీ కృపకై, నీ ఆత్మకై, నీ అభిషేకానికే వందనాలు చెల్లిస్తున్నాను. మా హృదయాలన్నింటినీ నీ ముందు కృమ్మరిస్తూ మీరు మాకు ఇచ్చిన ఈ సమాధానానికే వందనాలు చెల్లిస్తూ ప్రభా ఈ ఆరాధనని మీరు అంగీకరించినందుకే వందనాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుని స్తోత్రం. హల్లెలూయా, 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 ఆమేన్. దేవుడు ప్రేమ కలిగిన వాడు. ఆయన మనకిచ్చిన సమయము చాలా శక్తివంతమైనది, విలువైనది. విలువైన ఈ సమయాన్ని దేవుని నామ ఘనత కొరకు మనము ఉపయోగిద్దాం. పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఇష్టము, ఆయన ఉద్దేశం ఏంటంటే మనము ఉత్తమమైన దానిని ఎన్నుకుంటూ శ్రేష్టమైన మార్గంలో నడుస్తూ ఆయనకు అనుకూలమైన బిడ్డలముగా ఆయన కోరుకున్నట్లుగా తయారవటమే. ఆయన ఏ రీతిగా ఉండాలని కోరుకున్నాడో, ఆయన ఏ రీతిగా మనం ఉండటానికి ఇష్టపడుతున్నాడో ఆ రీతిగా ఉండటానికి మనల్ని మనం సిద్ధపరచుకుందాం. ఎందుకంటే ఆయన మనల్ని చేసినప్పుడు ఏదో ఒక రూపము ఆయన మనకి ఇవ్వలేదు, కానీ ఆయన తన పోలికను, తన రూపాన్ని మనకిచ్చి ఆయనకి ఇష్టమైనట్లుగా మనల్ని చేసుకున్నాడు. ఆయన చేతి పనులన్నిటి మీద మనకు అధికారం ఇచ్చాడు. ఆయన చేసిన వాటన్నిటి మీద అధికారం ఇచ్చి సమస్తమును ఏలునట్లుగా మనకు అధికారం ఇచ్చి మనలను సిద్ధపరిచిన దేవుడు. ఆయన నామాన్ని స్తుతిస్తూ ఒక నిమిషము వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథము నుండి ఒకసారి మనం చదువుకున్న వాక్య భాగమే మళ్ళా చదువుకుందాం. లూకా సువార్త 8వ అధ్యాయము.
లూకా సువార్త 8వ అధ్యాయము 10 నుండి 13వ వచనం వరకు చదువుకుందాం. ఆయన దేవుని రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది. ఇతరులైతే చూచియు చూడకయు వినియు గ్రహింపకయు ఉండునట్లు వారికి ఉపమాన రీతిగా బోధింపబడుచున్నది. ఈ ఉపమాన భావం ఏమనగా, విత్తనము దేవుని వాక్యం. త్రోవ ప్రక్క నుండి వారు వినువారు గాని నమ్మి రక్షణ పొందకుండానట్లు అపవాది వచ్చి వారి హృదయంలో నుండి వాక్యం ఎత్తుకొని పోవును. రాతి నేల నుండి వారు ఎవరనగా, వినునప్పుడు వాక్యమును సంతోషంగా అంగీకరించువారు గాని వారికి వేరు లేనందున కొంచెం కాలం నమ్మి శోధన కాలమున తొలగిపోవుదురు. చాలు. తనలో వచ్చి చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నిత్య నివాసి, మీ పరిశుద్ధ పాదాలు కొందనాలు. మరొకసారి మీ పాదాల దగ్గరకు వచ్చాం తండ్రి. నాయన, మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి స్థిరపరచండి. అవును నాయన, మీరు మాతో మాట్లాడుతుండగా మా జీవితాలను సరిచేస్తూ మమ్మలను బాగు చేస్తూ మీ సన్నిధిలో మమ్మల్ని సిద్ధపరచుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్. ఈ సమయంలో మొన్నటి దినమున విత్తువాని గురించి మాట్లాడుకుంటూ దేవుని యొక్క వాక్యము మన జీవితాల్లో ఎలాంటి కార్యం జరిగిస్తుంది, దేవుని వాక్యము వలన మన జీవితాల్లో ఉన్న ప్రయోజనం ఏమిటి, దేవుని యొక్క వాక్యము మన జీవితాలలో ఏమి కలిగిస్తూ ఉంది, వాక్యము ద్వారా మనము ఎలాగ దేవుని రాజ్యము కొరకు సిద్ధపరచబడతామో తెలుసుకుంటూ ఉన్నాం. ఈ దినమున కూడా దేవుని యొక్క వాక్యాన్ని గురించి కొన్ని మాటలు పంచుకోవాలని నేను ఆశపడతా ఉన్నాను. నిజంగా యేసుక్రీస్తు ప్రభు వారు శిష్యులతో మాట్లాడుతూ అంటున్నాడు, దేవుని రాజ్య మర్మములు తెలుసుకొనుట మీకు అనుగ్రహింపబడినది. నిజమే. ఈరోజు దేవుని యొక్క మాటలను వినగలుగునట్లుగా, దేవుని మాట విని మన జీవితాలను సరిచేసుకోగలుగునట్లుగా దేవుడిచ్చిన సమయం ఇది. నిజంగా ఈ సమయంలో దేవుని వాక్యము మనకి ఈ రీతిగా ప్రకటించబడుతున్నది అంటే ఇది దేవుని యొక్క చిత్తము, దేవుని ఉద్దేశము. ప్రతి గృహములో, ప్రతి ఇంటిలో, ప్రతి వ్యక్తికి వ్యక్తిగతముగా సూటిగా వారి హృదయ అంతరంగాలను తాకగలుగునట్లుగా దేవుడు ఇలాంటి సమయాన్ని ఇచ్చాడు. నిజమే, ఇది దేవుడు అనుగ్రహించిన ధన్యత. దేవుని మాట నేరుగా సూటిగా ప్రతి మనిషిని తాకగలుగునట్లుగా ఇలాంటి సమయాన్ని దేవుడు ఇచ్చాడు. దేవుడిచ్చిన ఈ గొప్ప కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లించవలసిన వారమై ఉన్నాం. ఆయన మాట ఎందుకు మనుషులను ఈ రీతిగా తాకుతున్నదంటే, మనుషులను సరిచేయటానికి. మనము పోయినసారి చెప్పుకున్నాం, దేవుని వాక్యము విని రక్షింపబడకుండునట్లుగా. అంటే దేవుని వాక్యము వినుట వలన రక్షణ కలుగుతుంది, దేవుని మాట వినుట వలన విశ్వాసం అభివృద్ధి పరచబడుతుంది, దేవుని మాట వినటం వలన మన జీవితాలలో మార్పు కలుగుతుంది. మన జీవితాలలో సరి అయిన మార్పును దేవుడు కలుగ చేస్తున్నాడు. వాక్యము ద్వారా మన జీవితాలు సరిచేయబడతా ఉన్నాయి. ఆయన మాట ప్రభావము కలిగినది కాబట్టి ఆయన మాట మన జీవితాలలో అద్భుతము జరుగుతుంది. కాబట్టి ఇలాగ అద్భుతము మనము పొందుకొనకుండునట్లుగా వాక్యము దగ్గరకు మనం వెళ్ళకుండా, ఆ వాక్యాన్ని ధ్యానము చేయకుండా, వాక్యములో బలపరచబడకుండా, వాక్యము మీద మన దృష్టి ఉంచకుండానట్లుగా సైతాను అనేక రీతులుగా మనల్ని బలహీనపరుస్తాడు. ఎందుకు వాడు మన జీవితాలను దూరం చేయాలనుకుంటున్నాడంటే, మనము బలపరచబడితే, మనము స్థిరపరచబడితే, వాక్యము వలన మన జీవితము బాగు చేయబడితే మనము అపవాది తలను చితకద్రొక్కుతామని, మనం అపవాదిని ఓడిస్తామని, అపవాదిని మనము పారద్రోలుతామని వాడికి భయం. అందుకే వాడు కుయుక్తి చేత మనుష్యులను లోపరుచుకోవాలని చేస్తున్నాడు. మనుష్యులను తన వైపు తిప్పుకోవటానికి వాడు చేస్తున్నది మోసకరమైన కార్యం ఏంటంటే, వాక్యము మన హృదయాలలోకి రాకుండా చేయాలనేది వాడి ఉద్దేశం.
అవును ప్రియమైన బిడ్డ, దేవుడు మనలతో మాట్లాడుతున్నప్పుడు, దేవుని కార్యము మన జీవితాల్లో జరుగుతూ ఉన్నప్పుడు సైతానుడు వాడు భయపడతాడు. ఒకసారి నేను ఒక చోట వాక్యం వింటున్నప్పుడు ఒక మాట నన్ను బలపరిచింది. మనము ప్రార్థించగలుగునట్లుగా మనము మోకాళ్ళు వంచినప్పుడు, ఆయన ఎదుట మనము మోకరించగలిగినప్పుడంట సాతానుడు మోకాలు పగిలిపోతాయి అని ఒక సేవకుడు చెప్పటం నేను విన్నా. నాకు అనిపించింది నిజమే. మనం సాతానుని ఎదిరించాలి, సాతానుడి తల చితకదొక్కాలి, సాతానును తొక్కివేయాలి. మనము దేవునికి లోబడటం నేర్చుకోవాలి. యాకోబు పత్రికలో 4వ అధ్యాయం అంటాడు, మీరు దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, వాడు మీ యొద్ద నుండి పారిపోవును. వాడు పారిపోవటానికి సిద్ధపడే మన దగ్గరికి వస్తూ ఉంటాడు. ఒకవేళ వీళ్ళు ఎదిరిస్తారేమో, వీళ్ళు గద్దిస్తారేమో, పారిపోదామన్నట్లుగా ఉంటాడు. కానీ మనం వాడిని చూచి కొన్నిసార్లు భయపడతాం, లేకపోతే లొంగిపోతూ ఉంటాం. ప్రియమైన బిడ్డ, మన జీవితంలో మార్పు కలగాలి అంటే దేవుని యొక్క వాక్యాన్ని మనము అర్థము చేసుకోవాలి, గ్రహించగలగాలి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము మన జీవితాలను, మన నడతలను సరిచేస్తుంది. చూద్దాం పరిశుద్ధ గ్రంథములో నుండి, కీర్తనల గ్రంథము 119వ కీర్తన 9వ వచనం మనం చదివినట్లయితే ఇక్కడ ఒక మాట ఉంటుంది, చూడండి. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకొందురు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్నట చేతనే కదా. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, మన జీవితాలు పాడైపోయి నాశనములోకి మనం వెళ్తూ ఉన్నాం, మన జీవితాలను పాడు చేసుకుంటూ ఉన్నాం, మన నడతలను, మన బ్రతుకులను, కుటుంబాలను పాడు చేసుకుంటూ మన జీవితాలు నాశనానికి వెళుతున్నాయి. కాబట్టి మన నడత దేవుని ఎదుట సరి అయినదిగా ఉండాలి అంటే, మన నడతను మనము శుద్ధిపరుచుకోవాలి అంటే వాక్యము ఖచ్చితంగా అవసరం అంటున్నాడు కీర్తనకారుడు. అవునండి, యోహాను సువార్త 10వ అధ్యాయంలో అంటాడు, మీరు నన్ను చంపవెతుకుచున్నారు, ఎందుకంటే మీ హృదయములో నా వాక్యమునకు చోటు లేదు కనుక మీరు నన్ను చంపవెతుకుచున్నారు. వాక్యము నీ జీవితంలో లేదా? వాక్యాన్ని నువ్వు వినలేకపోతున్నావా? వాక్యాన్ని ధ్యానము చేయలేకపోతున్నావా? వాక్యాన్ని నీ హృదయం అందు భద్రపరుచుకోలేకపోతున్నావా? చిన్నప్పటి నుండి నేను చాలాసార్లు ఈ మాట ఎక్కువగా వినేవాడిని. ఎక్కువగా ఈ మాట నన్ను ఇష్టపరుస్తూ ఉంటుంది. ఏంటంటే హృదయం అనే పలక మీద రాసుకోవాలి అని సేవకులు చాలా మంది చెబుతూ ఉంటారు. వాక్యాన్ని హృదయం అనే పలక మీద రాసుకోవాలి, భద్రపరచుకోవాలి. ఎందుకు అంటే ఈ వాక్యము మన జీవితాలను బాగు చేసి మన నడతను సరిచేస్తుందంట, శుద్ధి చేస్తుంది. దేనిని శుద్ధి చేస్తామంటే మురికి పట్టిన దానిని, వాసన వస్తున్న దానిని, పాడైపోతున్న దానిని మనం శుద్ధిపరుస్తాం. ఇల్లు ఎప్పుడు తుడుస్తారండి? ఇల్లు తుడిచి తడిబట్ట ఎప్పుడు పెడతారు? మురికిగా ఉన్నప్పుడు, మరకలు ఉన్నప్పుడు దానిని శుద్ధి చేస్తారు. అంటే ఇక్కడ వారి నడత శుద్ధిగా లేదు, వారి నడత దేవుని దృష్టి ఎదుట విపరీతంగా ఉంటుందట. మనము పరిశుద్ధ గ్రంథంలో చూస్తే సంఖ్యాకాండములో బిలాము గారు దేవుని ప్రజలను శపించటానికి వెళుతున్నాడు. దేవుని దూత బిలామునకు ఎదురుగా వచ్చి నిలవబడినప్పుడు గాడిద దేవుని దూతను చూచి భయపడి ప్రక్కకు తీసుకెళ్తుంటే బిలాము కోపగించుకొని గాడిదను కొడతాడు. అప్పుడు గాడిదకు ఆ దూత నోరిచ్చినప్పుడు గాడిద అడుగుతుంది, యజమానుడా నన్ను ఎందుకు కొట్టావు? ఆయన చంపేస్తానంటున్నాడు. అయితే దేవుని దూత అక్కడ చెప్తున్నాడు, నీ నడత నా ఎదుట విపరీతమైనది కనుక నేను నీకు విరోధిగా వచ్చాను. ఎందుకంటే నీ నడత బాగులేదు. ఇక్కడ ఈ కీర్తనకారుడు అంటున్నాడు, యవనస్తులు తమ నడతను పాడు చేసుకుంటూ, గలిబిలి చేసుకుంటూ నాశనములోకి తయారు చేసుకుంటున్నారు.
వారి జీవితాలు పాడైపోతా ఉన్నాయంట. అందుకని ఈయనేమంటున్నాడంటే, వారి నడత బాగు చేయబడాలి అంటే, శుద్ధి చేయబడాలి అంటే నీ వాక్యము అవసరము. ఈయనకు అర్థమైంది, వాక్యము ఉంటేనే, వాక్యము వలన మాత్రమే శుద్ధి చేయబడుతుంది. కొంతమంది మంచి మాటలు చెప్పినట్టు కొన్ని సూక్తులు చెప్తా ఉంటారు. ఈ సూక్తులు వింటాము, కానీ వాటి వలన నడత కొన్నిసార్లు సరికాకపోవచ్చు. కానీ ప్రియమైన బిడ్డ, వాక్యము నీ నడతను ఖచ్చితంగా సరిచేస్తుంది. ఎందుకో తెలుసండి, ఆయనే వాక్యమై ఉన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం మనందరికీ తెలుసు. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఏమంటున్నాడండి? వాక్యము దేవుడై ఉండెను, ఆయన మూలముగా సమస్తమును కలిగెను, ఆయన లేకుండా కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగలేదు అంటాడు. ఆయన వాక్యమై ఉన్నాడు, ఆ వాక్కు ద్వారా సమస్త సృష్టిని చేశాడు. ఆయన ద్వారా సృష్టి చేయబడింది, కలిగి ఉన్నదేదు ఆయన లేకుండా కలగలేదు అంటున్నాడు. ఈ మాట నీ జీవితంలో మార్పును కలుగు చేస్తుందండి. మనం చూద్దాం, ఇంతకుముందు చూసాం ఆదికాండం 1వ అధ్యాయంలో. అక్కడ అంటాడు, ఆయన భూమిని చూచినప్పుడు అగాధ జలములతో కప్పబడి ఉంది, ఆత్మల్లాడుచు ఉన్నది, ఆ చీకటి కమ్ముకొని ఉన్నది. ఆయన అంటున్నాడు, వెలుగు కలుగుగాక అని పలికాడంట. మొదటిగా ఆయన పలికిన మాట వెలుగు కలుగుగాక. వెలుగు కలిగింది, వెలుగును చీకటిని వేరు చేశాడు ఆయన. ఆ వెలుగులో మనము నడుచుకొనగలుగునట్లుగా, వెలుగులో సమస్త కార్యములు చేయబడగలుగునట్లుగా వెలుగును ఆయన మాట ద్వారా సృజించాడు. అందుకే అంటాడు యోహాను సువార్త 1వ అధ్యాయంలో, ఆయన లేకుండా ఏది కలగలేదు, ఆయన వలననే కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు, ఆయన ద్వారానే. అవునండి, ఆయన నోటి మాట వలన సమస్త సృష్టి చేయబడింది. ఈరోజు నీ జీవితములో సృష్టి క్రమములాగా సమస్తము జరిగింపబడి ఒక రూపము నీ ఆత్మకు రావాలి అంటే, నీవు ఆత్మలో సరిచేయబడాలి అంటే, ఆత్మలో నీవు అభివృద్ధి పరచబడాలంటే వాక్యము నీ జీవితానికి అవసరము అంటున్నాడు ఇక్కడ. అవునండి, లూకాసు సువార్త 8వ అధ్యాయంలోనే మనం చదువుకున్న మాటలు ఏముంది? వాక్యము విని వారు రక్షింపబడకుండునట్లు వాక్యాన్ని తీసుకొని వెళ్ళిపోతున్నాడంట అపవాది. ఈ వాక్యము నీ జీవితంలో మార్పును కలుగ చేస్తుంది కాబట్టి అది నువ్వు వినకుండా చేయాలని, నీ హృదయము లోపలికి ఈ మాట వెళ్లకుండా చేయాలని వాడు అనేక విధాలుగా ప్రయత్నం చేస్తూ నిన్ను మోసపరుస్తున్నాడు. ప్రియమైన బిడ్డ, పాపమునకు నిన్ను ప్రేరేపిస్తూ ఉంటాడు. నీ నడతను పాడు చేయాలనుకున్నప్పుడు వాక్యము నీకు అవసరము. మరి ఇప్పుడు చదువుకున్న మాటలో 9వ వచనములో 119:9 దేని చేత తమ నడత సరి చేసుకుంటారు, శుద్ధిపరుచుకుంటారంటే నీ వాక్యమును బట్టే కదా. ఈ వాక్యము ఆ నడతను సరిచేసి బాగు చేసి దేవుని ఎదుట పరిశుద్ధపరుస్తుంది. అందుకే అపోస్తలుడైన పౌలు ఎఫెసీ పత్రికలో అంటాడు, మచ్చ అయినను ముడత అయినను కలంకము లేని బిడ్డగా అనించమైన పరిశుద్ధమైన సంఘముగా నిన్ను తయారు చేసి తండ్రి ఎదుట నిలబెట్టాలనుకుంటున్నాడు. అవును, నిన్ను శుద్ధి చేయడానికి ఆయన వాక్యము చాలా అవసరం. నీవు రక్షింపబడినట్లుగా నీ నడత బాగు చేయబడటానికి వాక్యము అవసరము. ఇక్కడ రెండో మాట చూద్దాం. అదే కీర్తన 119వ కీర్తన 11వ వచనాన్ని మనం చూస్తే అక్కడ ఒక మాట అంటాడు చూడండి, నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను అంటున్నాడు. ఇక్కడ దేవుని ఎదుట మన నడత పాపము వైపు మన చూపు, మన కళ్ళు, మన ఆశలు పరిగెట్టకుండా ఉండాలి అంటే ఈ వాక్యము చాలా అవసరం అంటున్నాడు. ఎందుకు? వాక్యము హృదయం అందు ఉండటం వలన ఈ వాక్యము
నిన్ను కంట్రోల్ చేస్తుంది. ఈ వాక్యము పాపపు ఊబిలోనికి నువ్వు వెళ్లకుండా నీ నడతను ఆపి నీవు ఆ మార్గములో ఆ ఊబిలోకి వెళ్లకుండా నిన్ను కాపాడగలిగేది వాక్యము. ఈ వాక్యమును నీ హృదయమందు నువ్వు ఉంచుకొని ఎడల, హృదయమందు నీవు భద్రపరుచుకొని ఎడల జీవం అనగా ఏంటిదో నువ్వు తెలుసుకుంటావు అని ఉన్నది సామెతల గ్రంథంలో. ఈ వాక్యాన్ని నువ్వు కలిగి ఉండి, వాక్యాన్ని నువ్వు తెలుసుకొని వాక్యములో నువ్వు ఉండగలిగితే అద్భుతమైన రీతిగా నువ్వు వాడబడతావు. అవును ప్రియమైన బిడ్డ, పాపము వైపు నీ కనులు పరిగెడతా ఉన్నాయా? నీ ఆలోచనలు, నీ తలంపులు, నీ ఉద్దేశాలు, నీ ప్రణాళికలు, నీ ఉద్దేశాలన్నీ కూడా పాపము వైపు పరుగులు పెడతా ఉంటే జాగ్రత్త బిడ్డ, వాక్యము నీ హృదయములో ఇంకా భద్రపరుచుకోలేదేమో. కీర్తన సామెతల గ్రంథంలో ఆయన అంటాడు, వాక్యమును నీ హృదయమందు భద్రపరుచుకో, ఎందుకంటే నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరుతాయి కాబట్టి. అవి పాడు చేయబడకుండా ఉండాలంటే వాక్యము చాలా అవసరం అంటున్నాడు. ఏముంది ఇంకా ఈ వాక్యములో ఏముంది అంటున్నాడంటే మనం చూద్దాం. 18వ వచనం, ఇదే కీర్తన 18వ వచనములో చూద్దాం మనం. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచునట్లు నా కనులు తెరు. మీకు ఏమున్నాయంటే వాక్యములండి, ఆశ్చర్యమైన సంగతులు దాగి ఉన్నాయి. నీకు ఆశ్చర్యము కలుగు చేసేటువంటి గొప్ప గొప్ప సంగతులు వాక్యమందు భద్రపరచబడి ఉన్నాయి. కొరింథీ మొదటి పత్రికలు అంటాడు, ఆ కాలమందు వారికి దృష్టాంతములుగా సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. ఇవి మన కొరకు ఎందుకు వ్రాయబడ్డాయంటే మనకు బుద్ధి కలుగునట్లుగా. అంటే ఈ వాక్యము మన నడతలను సరిచేసి, మన నడతను శుద్ధి చేసి, పాపము చేయకుండా నీ నడతను బాగు చేసి, నిన్ను కంట్రోల్ చేస్తూ నిన్ను కాపాడగలిగినట్లుగా ఆశ్చర్యమైనటువంటి గొప్ప గొప్ప కార్యాలు, గొప్ప శక్తి దాగి ఉన్నది అంటున్నాడు ఆయన. చాలా మందికి తెలియదు. వాక్యములో ఉన్న గొప్పతనం ఏంటో తెలియక వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం మనం. అవునండి, పాటలు పాడేటప్పుడు చాలా మంది ఉంటారు ఆరాధనలో, వాక్యం మొదలవగానే వెళ్ళిపోతూ ఉంటారు చాలా మంది. వాక్యము కొరకు ప్రార్థన చేద్దాం అనగానే కళ్ళు మూసుకొని కళ్ళు తెరవగానే 10 మంది కనపడరు ఎదురుగా. ఎందుకు? వాక్యం అంటే చాలా మందికి విసుగు వస్తుంది. ఎందుకో తెలుసండి, ఈ వాక్యము వింటే, ఈ వాక్యాన్ని నువ్వు గ్రహించగలిగితే, వాక్యములో ఉన్న అద్భుతమైన సంగతులను నువ్వు చూడగలిగితే, వాక్యము పట్ల ఆశ కలిగి వాక్యాన్ని నీ హృదయంలో నువ్వు భద్రపరుచుకుంటే సాతానుడు పారిపోవలసి వస్తుంది, సాతానుడు ఓడిపోతాడు. అందుకని నీ హృదయ అంతరంగములోకి ఈ మాటలు చేరకుండా వాడు అడ్డుకుంటూ ఉంటాడు. నీ నడతను మురికి చేస్తూ, నీ నడతను పాడు చేస్తూ పాపము చేయటానికి నువ్వు ప్రేరేపించబడేలాగా వాడు నిన్ను తన స్వాధీనములోనికి తీసుకుంటున్నాడు. ఈ సమయంలో వాక్యము నిన్ను బాగు చేయటానికి, వాక్యములో ఉన్న అద్భుతమైన సంగతులను తెలియచేయటానికి ఆయన ఇష్టపడి వాక్యమును నీకు అనుగ్రహించినాడు. ప్రియమైన బిడ్డ, వాక్యమును మనము కలిగి ఉండాలి. అందుకే ఆయన అంటున్నాడు, ఆ విత్తువాడు విత్తుచు ఉండగా కొన్ని విత్తనాలు త్రోవ ప్రక్కన పడ్డాయి. అంటే ఇది లోపలికి వాక్యాన్ని తీసుకోవటానికి, ఆ విత్తనాన్ని లోపలికి తీసుకోవటానికి పనికి రానటువంటి నేలగా త్రొక్కబడినట్లుగా గట్టిపరచబడినదిగా ఉంది. నీ హృదయము ఒకవేళ అలాగా అనేకమైన ఆశలు, కోర్కెలు, తలంపులతో వాక్యమును అంగీకరించలేని స్థితిలో ఉందా బిడ్డ? జాగ్రత్త, నాశనానికి పరుగులు పెడుతున్నట్లుగా ఉందేమో, నీ జీవితాన్ని నాశనము చేస్తున్నట్లుగా ఉందేమో. సరి చేసుకుందాం. వాక్యాన్ని నీ హృదయ అంతరంగములోకి చేర్చుకొని నువ్వు హెచ్చరింపబడుతూ బాగు చేయబడాలని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఈ హృదయం అంగీకరించట్లేదంటే, ఈ హృదయము
గట్టిపరచబడి ఉంది, మెత్తన చేయబడట్లేదు. ఎందుకు అంటే అనేకమైన వాటి చేత త్రొక్కబడుతూ ఉంది హృదయం. ఆశలు, వ్యర్థమైన తలంపులు, కోరికలు. మనం చూస్తే పరిశుద్ధ గ్రంథంలో ఉంటుంది, గలతీ పత్రికలో శరీర కార్యములు స్పష్టమై ఉన్నవని అక్కడ రాస్తాడు. శరీర కార్యాలు దాదాపుగా 19 ఉంటాయండి. అవన్నీ కూడా శరీర కార్యములు, శరీరమును పాడు చేసేటువంటి కార్యాలు. మార్క్స్ 7వ అధ్యాయంలో కూడా అక్కడ అంటాడు, ఆ దురాలోచనలు, ఈ చెడ్డవన్నీ బయలుదేరి, లోపలి నుండే బయలుదేరి మనుష్యుని అపవిత్రపరుస్తున్నాయట. మనం చరిత్ర అక్కడ ఉంటుంది, మార్క్స్ 7వ అధ్యాయం 21-22 వచనాల్లో. ఈ చెడ్డవన్నీ మనుష్యుని హృదయములో నుండే వస్తూ ఉన్నాయి, వచ్చి మనుష్యుని అపవిత్రపరుస్తున్నాయి. ప్రియమైన బిడ్డ, ఈ అపవిత్రమైనటువంటి స్థితి నుండి నిన్ను బాగు చేయాలంటే దేవుని నోటి మాట అవసరము. ఎందుకో తెలుసండి, ఆ మాట ప్రభావము కలిగిన మాట, శక్తి కలిగిన మాట. ఈ వాక్యము ఎప్పుడైతే వెల్లడి అవుతుందో, అది వెల్లడి అయినప్పుడు వెలుగు కలుగుతుందట. చూద్దాం, మన పరిశుద్ధ గ్రంథంలో ఈ మాట ఉంటుంది. 130వ వచనం, 119వ కీర్తన 130వ వచనం. నీ వాక్యము వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించు. అవునండి, మనము మన నడతను పాడు చేసుకుంటున్నాం, లేకపోతే నాశనానికి వెళ్ళిపోతున్నామంటే కారణం ఏంటో తెలుసా? బుద్ధి లేదు, తెలివి లేదు. తెలివి లేని వాళ్ళు, బుద్ధి లేని వాళ్ళు నాశనాన్ని చేసుకుంటారు. అవునండి, సేనాను దయ్యములు పట్టిన వాడు ఏం చేస్తున్నాడు? ఇతరులను పాడు చేయటమే కాదు, ఇతరులను నాశనం చేయటమే కాదు, వారిని బాధపరచటమే కాదు. మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తే అతడు రాళ్లతో తన శరీరమును గాయపరుచుకుంటున్నాడంట, తనను తాను పాడు చేసుకుంటున్నాడు. సామెతల గ్రంథము 9వ అధ్యాయంలో ఉంటది, జ్ఞానము లేనివాడా ఇక్కడకు ఎక్కిరా, వచ్చి నేను సిద్ధపరిచిన ఆహారాన్ని తిని నేను కలిపిన ద్రాక్ష రసాన్ని పానము చేయి. అక్కడ తర్వాత అంటాడు, ఎంత కాలము నీవు తెలివి లేకుండా ఉంటావు, నీవు బ్రతుకున్నట్లు నేను సిద్ధపరిచిన దానిని తీసుకో, జ్ఞానము కలిగి నడుచుకో. జ్ఞానము లేకుండా, బుద్ధి లేకుండా, తెలివి లేకుండా నీ జీవితాన్ని నాశనము చేసుకుంటున్నావు. కాబట్టి ఈ వాక్యము నీకు అవసరము. అందుకంటాడు 130వ వచనములో, నీ వాక్యము వెల్లడి అగుట తోడనే వెలుగు కలిగెను. అంటే నీ జీవితములో చీకటి వలన ఏమి నీకు కనబడట్లేదు. చీకటి మయమైపోయిన నీ జీవితములో అన్నిటినీ పాడు చేసుకుంటా ఉన్నావు, అన్నిటినీ నాశనము చేసుకుంటున్నావు. ఏది నువ్వు కనుక్కోలేకపోతున్నావు, చీకటిలో ఉన్నట్లుగా ఉన్నావు. అందుకే ఆయన వాక్యమై ఉన్న ఆ వెలుగును నీ జీవితానికి ఇస్తా ఉన్నాడు. అందుకే అంటున్నాడు ఇక్కడ, వాక్యము వెల్లడి ఒకటి తోడనే వెలుగు కలిగాను. యోహాను సువార్త 1వ అధ్యాయంలో కూడా అంటాడు, నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచుండెను. అది లోకములో ప్రకాశిస్తున్నది కానీ లోకము దానిని గ్రహించట్లేదట. ఎందుకంటే ఈ లోకము చీకటిలో ఉంది, గాఢాంధకారములో నివసిస్తా ఉంది. అందుకని గ్రహించలేకపోతుంది వెలుగుని. అందుకే అంటున్నాడు, నీ వాక్యము వెల్లడి అవటంతోనే వెలుగు కలుగును, అది తెలివి లేని వారికి తెలివిని పుట్టించు. తెలివి లేక, బుద్ధి లేక నాశనమైపోతున్నారు. చిన్న కుమారుడు తండ్రి నుండి దూరంగా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోవటమే కాదండి, వెళ్ళిపోయిన వాడు ఏమైనా అభివృద్ధి పరచబడ్డాడంటే ఆస్తి అంతటిని నాశనము చేసుకున్నాడు. అతడు ఉన్న దానిని నాశనము చేసుకోవటానికి కారణం ఏంటో తెలుసా? బుద్ధి లేదు, తెలివి లేదు, జ్ఞానము లేదు. అందుకే నాశనానికి వెళ్ళాడు. ఆ తర్వాత కరువు వస్తే, కరువు వచ్చినప్పుడు అక్కడ నుండి బయటకు రావాలి కదా. అదే దేశములో పందులు మేపేవాడిగా ఒకరి దగ్గర ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు. ఎంత దౌర్భాగ్యం అండి!
కరువున్న ప్రదేశములో తిండి కొరకు తనకి ఆ తిండి కోసమని ఏదో ఒక పనిని వెళ్ళి జాయిన్ అయిపోయాడు. అక్కడ ఏమి తినాలనుకున్నాడు? ఎంత దౌర్భాగ్యపు స్థితిలోనికి ఈడ్చుకొని పోబడ్డాడు కదండి. పందులు తినే పొట్టు కూడా తినాలనే అంత స్థితిలోకి ఈడ్చుకొని పోవటానికి కారణం ఏంటంటే బుద్ధి లేదు. ఈ బుద్ధి, ఈ తెలివి, ఈ జ్ఞానము ఎక్కడ కలుగుతుందంటే వాక్యము నీ హృదయం అందు భద్రపరుచుకుంటే. ఈ వాక్యములో ఉన్న ఈ వెలుగు బుద్ధి నువ్వు తెలుసుకోవటానికి ఉపయోగపడుతుంది. నీ కనులను తెరువ చేసి జ్ఞానయుక్తమైన మాటల వైపు నీ హృదయాన్ని లక్ష్యముంచేలాగా చేయటానికి ఈ వాక్యము నీలో వెలుగును పుట్టిస్తుందట. అంతేకాదు నాశనానికి వెళ్లకుండా, పాపములోకి వెళ్లకుండా, చెడు వైపు వెళ్లకుండా, నీ శరీరమును నాశనమునకు నువ్వు అప్పగించుకోకుండా నీ అడుగులకు, నీ పాదాలకు దీపము వలె నిన్ను కాపుదలలో సరి అయిన మార్గములో నడిపించగలిగేది ఈ వాక్యము. మనం చూస్తాం 105వ వచనంలో ఉంటుంది ఈ మాట. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఉండి 119వ కీర్తన 105వ వచనం. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నది. అవునండి, నీవు నడిచేటువంటి త్రోవకు వెలుగుగా ఉంటుంది. నువ్వు వేసే ప్రతి అడుగు కూడా, ప్రతి అడుగుకి కాపుదలగా వెలుగుగా ఉంటుంది ఇక్కడ వాక్యం. అంటే నువ్వు తీసుకునే ప్రతి నిర్ణయము ఖచ్చితమైనదిగా ఉంటూ సరి అయిన మార్గానికి వెళ్ళటానికి దినదినము, క్షణక్షణము నీతోనే ఉండి ప్రతి నిమిషము నీకు కాపుదల ఇచ్చేటువంటి వాక్యం. వాక్యాన్ని మనము కలిగి ఉండాలని, ఈ వాక్యం వలన మన జీవితము బాగుపరచబడుతుందని ఆయన తెలియచేస్తా ఉన్నాడండి. నిజమండి ప్రియమైన బిడ్డ. ఇంకా ఈ వాక్యం వలన ఇంకా ఎలాగ బలపరుస్తుందంటే మనం చూద్దాం. 31వ వచనం కూడా చూద్దాం. 119వ కీర్తన 31వ వచనం కూడా చదువుదాం. యెహోవా, నీ శాసనములను హత్తుకొని ఉన్నాను. చూడండి, ఇక్కడ ఏమన్నంటే నీకు సిగ్గు కలగకుండా, నీకు అవమానము కలగకుండా, నీకు వేదన కలగకుండా, నిన్ను దిగజారిపోనీయకుండా నిన్ను ఘనపరచగలిగేది, ఘనతలోనికి నిన్ను నడిపించగలిగేది వాక్యము. ఇన్ని ప్రయోజనాలు, ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. మనం 119వ కీర్తన చదవగలిగితే ప్రియమైన బిడ్డ, మనసు పెట్టి నువ్వు చదవగలిగితే దాదాపుగా 276 ప్రయోజనాలు ఆ ఒక్క కీర్తనలో మనం చూస్తాం. 276 ప్రయోజనాలు వాక్యము వలన, ఆయన శాస్త్రముల వలన, ధర్మశాస్త్రము వలన ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి అవన్నీ కూడా కీర్తనలో రాయబడి ఉంటది. అంటాడు, నా వృద్ధుల కంటేను, నా బోధకుల కంటే కూడా ఎక్కువ జ్ఞానము నాకు కలుగ చేస్తుందని వాక్యము. ప్రయోజనకరమైన ఈ వాక్యము, మన నడతలను బాగు చేసే ఈ వాక్యము మన హృదయ అంతరంగములోకి వెళ్లకుండా అపవాది అడ్డుకుంటున్నాడట. మరి ఏం చేద్దాం ప్రియమైన బిడ్డ? అంతేకాదు, మరణ స్థితిలో ఉన్న మనలను బ్రతికించేది కూడా ఈ వాక్యమే. ఇక్కడ ఏమన్నదంటే మనుష్యుడు బ్రతుకుతున్నది దేని వలన? మనిషి బ్రతకటానికి ఉపయోగమయ్యేదేది? యేసుక్రీస్తు ప్రభువారు అంటున్న మాట ఏంటంటే, మనుష్యుడు దేవుని నోట నుండి వచ్చే మాట వలన బ్రతుకుతాడట. అవును ప్రియమైన బిడ్డ, ఈ వాక్యము వలన, మాట వలన నువ్వు బ్రతికింపబడుతున్నావు. నువ్వు తినే ఆహారమో, నువ్వు తీసుకునే మెడిసినో, లేకపోతే నువ్వేమి, ఇవన్నీ కాదు నిన్ను బ్రతికించేది. నిన్ను బ్రతికిస్తుంది ఆయన మాట. ఆయన మాట నిన్ను బ్రతికిస్తుంది. లేకపోతే మృతుల లోకములోకి, శవాల మధ్యలోకి, ఎండిన ఎముకలుండే ఆ స్థితిలోకి వెళ్ళిపోతాం మనం. అందుకే హెస్కేలుతున్నాడు, నరపుత్రుడా నోరు తెరచి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడని పలుకు. ఆయన మాట్లాడుతున్నాడని చెప్పు.
ఆ మాట ఎముకలలోనికి జీవం ఇచ్చింది. జీవమే కాదండి, క్రమము కూడా ఇచ్చింది. క్రమమైన పద్ధతిలో అంటుకున్నాయి కానీ ఎముకలు తల కిందకి కాళ్ళు పైకి అంటుకోవాల, చేతుల పైకి కాళ్ళు పక్కకి రాలేదండి, క్రమంగా అంటుకున్నాయి. ఆయన మాటలో క్రమము కూడా నేర్పిస్తాడు. ఆయన జీవమునిస్తాడు, బ్రతికిస్తాడు, క్రమం ఇస్తాడు, బలం ఇస్తాడు, శక్తిని ఇస్తాడు, ధైర్యం ఇస్తాడు. ఇవన్నీ వాక్యములో ఆయన మన కొరకు పొందుపరిచి భద్రపరిచి ఉంచాడు. అందుకంటాడు, సర్వ జ్ఞాన సంపదలు ఆయన యందు గుప్తమై ఉన్నవి. ఆయన మాటలో ఉన్న ఈ శక్తి, ఈ ప్రభావము, ధైర్యమును కూడా మనకిస్తుంది. ఆయనను కలిగి ఉన్న ఒక ఆమె గురించి రాస్తాడు పరమగీతాల్లో. సూర్యుని అంత కలలను, చంద్రుని అంత స్వచ్ఛమును కలిగినదై వ్యూహిత సైన్య సమభీకర రూపిణి ఈమె ఎవరు? తన ప్రియుని రొమ్మున ఆనుకొని వచ్చుచున్న ఈమె ఎవరు? ఎంత ధైర్యము, రోషము కలిగి శత్రువును ఎదుర్కోవటానికి వ్యూహపరచిన సైన్యములాగా కనపడుతుందట. అవును సంఘమా, వాక్యము ద్వారా నిన్ను నువ్వు ఆ రీతిగా తయారు చేసుకోవాలి. వాక్యాన్ని కలిగి నేను నువ్వు భద్రపరుచుకోవాలి. వాక్యాన్ని కలిగి సాతాను శోధన, ఆటంకము, సులువుగా చిక్కులు పెట్టేవాడి ఆ దుష్టక్రియ నుండి నేను నువ్వు బాగు చేసుకోవాలంటే వాక్యాన్ని నువ్వు కలిగి ఉండాలి. ఈ వాక్యాన్ని కలిగి లేవా? ఈ వాక్యాన్ని హృదయ అంతరంగములోకి చేర్చుకోలేకపోతున్నావా? వినుట మట్టుకైతే వింటున్నావు, కానీ హృదయ అంతరంగములోకి వెళ్ళలేకపోతుందంటే కారణం ఏంటో తెలుసా? నువ్వు త్రోవ ప్రక్కన పడ్డ విత్తనం లాగా ఆ వాక్య విత్తనాన్ని ఆ లోపలికి తీసుకోలేని గట్టి పడిపోయిన నేలలాగా, త్రోవలాగా నువ్వు ఉన్నావు. ఈ త్రోవ అంటే అనేక మంది నడిచేటువంటిది. త్రోవ అంటే అనేకమైనటువంటి ఆలోచనలు, కోరికలు, తలంపులు, అనేక జీవితాలు, అనేకమైనటువంటి ఉద్దేశాలు, ఇవన్నీ కూడా నీ మీదగా వెళ్ళిపోతా ఉన్నాయి, నిన్ను తొక్కుకుంటూ వెళ్ళిపోతున్నాయి. అన్నిటి కింద నలిగిపోతున్నట్లుగా, బాధపరచబడుతున్నట్లుగా ఉన్నావు. నువ్వు ఎప్పుడు బాగు చేసుకుంటావు నీ జీవితాన్ని? ఆయన వాక్యము ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు త్రొక్కబడుతున్నట్లుగా ఉన్నావు, నేను నిన్ను ఎత్తుకొని బాగు అనుకుంటున్నాను అంటున్నాడు ఆయన. నువ్వు త్రొక్కబడుతూ నాశనం అవుతున్నట్లుగా ఉన్నావు, బలహీనపరచబడుతున్నావు, నేను నిన్ను బలపరచాలనుకుంటున్నాను అంటున్నాడు ఆయన. ఆయన నోరు తెరిచి నీతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు బిడ్డ. అందుకే ప్రకటన గ్రంథములు అంటాడు, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఎందుకు అంటే నీవు వినగలిగితే, నువ్వు భద్రపరచుకోగలిగితే, నువ్వు అంగీకరించగలిగితే నీ జీవితము బాగుపరచబడుతుంది, నీ జీవితము సరిచేయబడుతుంది. నాశనములోకి వెళ్లకుండా, దుష్టత్వములోకి వెళ్లకుండా నీ జీవితాన్ని శుద్ధిపరుస్తుంది వాక్యము. పాపము చేయకుండా నిన్ను కంట్రోల్ చేస్తుంది వాక్యము. నీవు సిగ్గుపరచబడకుండా, అవమానములకు గురి చేయబడకుండా నీకు బుద్ధిని కలుగ చేసి, జ్ఞానమును కలుగ చేసి సరి అయిన మార్గములోకి నడిపించుకొస్తుంది వాక్యము. ఈ వాక్యాన్ని కలిగి ఉన్నవా ప్రియమైన బిడ్డ? వాక్యమై ఉన్నటువంటి యేసయ్యను మనము కలిగి ఉందాం. అందుకే మొదటి కీర్తనలోనే అంటాడు, మనము దివారాత్రము ధ్యానించాలంట. నువ్వు ఫలించాలని, బాగుపరచబడాలని ఆశ కలిగి ఉన్నావు. అయితే ప్రియమైన బిడ్డ, నీ జీవితాన్ని నాశనానికి అప్పగించుకుంటున్నావేమో. తెలివి లేని జీవితాన్ని జీవిస్తూ, బుద్ధి లేని జీవితాన్ని జీవిస్తూ మనము దేవునిలో నుండి తప్పిపోతున్నామేమో. ఆయన మనలను బలపరచాలని కోరుకుంటున్నాడు. ఆయన మనలను సిద్ధపరిచి సరిచేసి తండ్రి ఎదుట నిలబెట్టడానికి ఇష్టపడుతున్న దేవుడు ఆయన. వాక్యాన్ని హృదయాంతరంగములోకి చేర్చుకొని వాక్యము ద్వారా నడతను సరి చేసుకుంటూ బాగు చేయబడటానికి ఇష్టపడుతున్నావా బిడ్డ? బాగుపరచబడటానికి నీ జీవితాన్ని సిద్ధపరచుకుంటున్నావా? వాక్యాన్ని కలిగి ఉందాం. వాక్యము లేని జీవితము నాశనానికి వెళ్ళిపోతుందేమో.
వాక్యము లేకపోవటం వలన ఎన్నో దురాత్మలు నీ హృదయంలో చోటు చేసుకొని అవన్నీ నివసిస్తూ ఉన్నాయి. విపరీతమైనటువంటి నడతను కలిగి ఉంటున్నామేమో మనము. ఆయన వచ్చి బాగు చేయటానికని ఇష్టపడుతున్నాడు. ఆయన నోరు తెరచి నీతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు. నీలో ఉన్న చీకటిని తొలగించి వెలుగునిచ్చి ఆ చీకటి నుండి వెలుగులోనికి నిన్ను నడిపించి చక్కటి మార్గంలో నిన్ను నడువ చేయాలని ఇష్టపడతా ఉన్నాడు. శ్రమల కొలిమిలో నుండి, ఇబ్బందుల కొలిమిలో నుండి, దురాత్మ సమూహముల యొక్క ఆటంకములలో నుండి, అపవాది క్రియలలో నుండి నీకు విడుదల ఇచ్చి ఆయన నిన్ను వాక్యపు వెలుగులో తండ్రి యొద్దకు నడిపించాలని ఇష్టపడతా ఉన్నాడు. వాక్యపు వెలుగును కలిగి వాక్యం అనే ఖడ్గాన్ని పట్టుకొని అపవాది వేసే ఈ తంత్రములను, అగ్ని బాణాలను ఆర్పివేయగలిగే శక్తిని నీకు ఇవ్వాలని ఆయన ఇష్టపడతా ఉన్నాడు. కలిగి ఉందామా? వాక్యాన్ని కలిగి దేవుని ఎదుట, దేవుని యొక్క రూపములో, దేవుని తండ్రి యొద్దకు ఆయన రూపాన్ని కలిగి ఆయన కోరుకున్న రీతిగా మనల్ని మనం బలపరుచుకుంటూ దేవునిలో బలపరచబడదాం. ఆ రీతిగా వాక్యము ద్వారా నీ నడతను సరిచేస్తూ దేవునిలో నిన్ను సిద్ధపరుస్తూ నిన్ను బలపరచాలని కోరుకుంటున్నా దేవునికి వందనాలు చెల్లిద్దాం. ఆ రీతిగా వాక్యములో బలపరచబడదాం. దేవుని పాదాల దగ్గర ఆయనకి ఇష్టమైన రూపంలో మలచబడి ఆయన బిడ్డలముగా మార్చబడదాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. తలలు వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషము తలలు వంచుదాం. ప్రియమైన బిడ్డ, తలలు వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. నిజం వాక్యాన్ని కలిగి ఉందాం. వాక్యం మనలను బ్రతికిస్తుంది బిడ్డ. వాక్యం మనలను సరిచేస్తూ ఉంది. ఆయన నోటి మాట మనలను బాగు చేస్తుంది. నీ వాక్యమే శ్రమ కొలిమిలో నన్ను బ్రతికించుచున్నది. నా బాధలో అది బహు నెమ్మది కలిగించుచున్నది. నీ వాక్యమే శ్రమ కొలిమిలో నన్ను బ్రతికించుచున్నది. అవును ప్రియమైన బిడ్డ, దేవుని వాక్యము శ్రమల కొలిమిలో నుండి, ఇబ్బందుల కొలిమిలో నుండి నిన్ను బయటకు తీసుకొచ్చి నిన్ను బ్రతికించి నీకు నెమ్మదిని, ప్రశాంతతనివ్వటానికి ఇష్టపడుతున్నాను. ఆ రీతిగా దేవుని సన్నిధిలో బలపరచబడతాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నిత్య నివాసిని పరిశుద్ధ పాదాలకు వందనాలు. వాక్యమును వినగలుగునట్లుగా, గ్రహించగలుగునట్లుగా, వాక్యములో లోతైన అనుభవాన్ని కలిగి వాక్యములో స్థిరపరచబడే ధన్యత ప్రతి బిడ్డకు దయచేయండి. వాక్యము పట్ల ఆశ వారి హృదయ అంతరంగాల్లో నూతనముగా పుట్టించండి నాయన. వాక్యము పట్ల ఆసక్తి, వాంఛ కలిగి ఉండగలిగే ధన్యత ప్రతి బిడ్డకు దయచేయండి. వాక్యములో లోతైన అనుభవాన్ని బిడ్డలకు దయచేయండి. వాక్యము ద్వారా నడతను సరి చేసుకోండి. పాపమునకు దూరముగా ఉంటూ తెలివిని, బుద్ధిని కలిగి బ్రతికింపబడుతూ స్థిరపరచబడే ధన్యత ప్రతి బిడ్డకు దయచేసి బిడ్డల జీవితాల ద్వారా సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీరు మాత్రమే పొందుకోనమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి ఆత్మ ద్వారా అడిగి వేడుకొని ఉన్నాం మా గొప్ప తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ సహవాసము, ఆదరణ, నిత్య వెలిగింపు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము కూడి ఉన్న ప్రతి బిడ్డకు తోడైండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలండి. దేవుని స్తోత్రం. దేవుడి మిమ్మల్ని బహుగా దీవించును గాక. ఈ రీతిగా వాక్య పరిచయంలో వాడబడుతున్న బెరాకా వర్షిప్ టీం వారిని దేవుడు ఇంకా అభివృద్ధి పరిచి అనేక వేల మందికి ఆశీర్వాద కారణముగా వాడుకొనును గాక. ఆమేన్. వందనాలు.